ఈరోజు టమాటా బజ్జీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. సోక్ చేసి పెట్టుకున్న బఠానీ ఉడికించుకోవాలి. ఫస్ట్ ఈ కుక్కర్లో పెట్టుకుందాం. అలాగే ఆనియన్స్, కొరియాండర్, లెమన్ పక్కన పెట్టుకొని కట్ చేసుకొని ఇలా కుక్కర్లో పెట్టుకుని 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిద్దాం. 6 వచ్చినాక బంద్ చేద్దాం. ఇప్పుడు బజ్జీలకి శనగపిండి కలుపుకుందామండి. కొంచెం చిక్కగా కలుపుకోవాలి పిండి, ఎందుకంటే టమాటాలు ఈ పిండిలో ముంచి బజ్జీల కింద వేస్తాం, అందుకే చిక్కగా కలుపుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటే కలుపుకోవాలి. ఇలా బాగా కొంచెం చిక్కగా ఉండాలండి, మరి పలుచగా అయిపోవద్దు. పలుచగా అయిపోతే బజ్జీకి అంటుకోదు. ఓకే, ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని బజ్జీలు వేసేద్దాం. రెడీ అయిపోయిందండి, టమాటా బజ్జీలు వేసుకుందాం. ఓకే, ఇప్పుడు కడాయి ఆన్ చేసుకుని కడాయిలో మనం ఆయిల్ పోసుకుందాం. బజ్జీలు మునిగేలాగా ఉండేటట్టు చేసుకుని ఆయిల్ వేయండి. ఇప్పుడు కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలండి. బజ్జీలు మునిగేటట్టుగా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇలా కలుపుకోవాలండి. బజ్జీ టమాటా మొత్తం మునిగేటట్టుగా చూసుకొని ఇలా తీసుకోవాలి. ఇలా చిక్కగా కలుపుకుంటేనే ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చిక్కగా కలుపుకుంటేనే మంచిగా వస్తుందండి, లేకపోతే పిండి మొత్తం కిందికి పడిపోతూ ఉంటుంది, బజ్జీకి పర్ఫెక్ట్ రాదు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలా కిందికి పైనకి చేయాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూసి, బ్రౌన్ కలర్ వచ్చినాక తీసుకోవాలండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక గిన్నె టిష్యూ పేపర్తో టిష్యూ వేసుకొని ఇందులోకి సర్వ్ చేసుకోండి. చూసారు కదండి, ఇలా టమాటా బజ్జీ వేసుకున్నాం కదా. ఇలా టమాటా బజ్జీ రెడీ చేసుకున్నది ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుని టమాటాని వేరు చేయాలి. దీన్ని ఇలా పెట్టుకోవాలి.
ఇలా తొక్కలు స్కిన్ ఇట్లా తీసేయాలండి దీన్ని. ఇలా మెత్తగా చేసుకోవాలండి. ఈ మెత్తగా అయిన టమాటాలో ఆనియన్స్, కొరియాండర్, లెమన్, ఇలా ఉడికించుకున్న బఠానీ వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత మిక్స్ చేసుకుంటే అంత టేస్ట్ అనేది బాగుంటుంది. తగినంత సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం కారం కూడా వేసుకోండి. మళ్ళీ మిక్స్ చేయండి. ఈ రెడీ అయిన మిక్స్ని ఇలా మిక్స్ చేసుకున్న బఠానీని బజ్జీల్లో సర్వ్ చేసుకున్నాను. పల్లీలు కూడా వేపిన పల్లీలండి. కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం లెమన్, వేసుకోవాలండి. ఇంతే అండి, టేస్టీ అయిన టమాటా బజ్జీ రెడీ అయిపోయింది. తిని చెప్తా ఎలా ఉందో. సూపర్ అండి, చాలా బాగుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.